తప్పుకోండి సార్ గన్ను కాలిపోతుందండి. ముందు 3 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది, వెనక్కి 7 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది, పైకి 10 కిలోమీటర్లు వెళ్ళిపోతుందండి. ఆపు చేయమంటారా సార్, మోపు చేయమంటారా? ఆపు చేస్తే 6,000, మోపు చేస్తే 3,000 అండి. మరి గన్నకు లైసెన్స్ లేదు, కాలుస్తే కేసు లేదండి. మరి ఏమన్నా అక్కయ్య గారు బాబాయ్ గారు బాగున్నారా, బాగాలేదా, రాకపోతే రాలేదంటున్నారని చెప్పేసి లండన్ నుంచి, లండన్ పై నుంచి, రాజమండ్రి నుంచి, రైలు కింద నుంచి వచ్చేసాం అమలాపురం పెట్రోల్ దూరం వచ్చేసాం. డబ్బుకి ధాన్యానికి ఏమాత్రం లోటు లేదండి సార్. కోట్లు కుక్కలు తినేస్తాయి, చిల్లర చీమలు తినేస్తాయి, 10 పందులు తినేస్తాయి, 7 ఎలకలు తినేస్తాయి, లక్షలు నక్కలు తినేస్తాయి. తింటాకు మాత్రం ఏముంటుందండి. అందుకే మొన్న కాక మా ఇంట్లో పెళ్లికి ఏమేమి కూరగాయలు పెట్టామంటే వంకాయ తింటే వంగిపోతున్నారు, బీరకాయ తింటే బీసుకుపోతున్నారు, చిక్కుడుకాయ కూర తింటే చిక్కుపోతున్నారు, ములక్కాయ తింటే ముదిరిపోతున్నారు, గోంగూర తింటే గోక్కుంటున్నారు, బెండకాయ తింటే బెండి వస్తున్నారు, చికెన్ తింటే చచ్చిపోతున్నారు, మటన్ తింటే మటర్ అయిపోతున్నారు అని చెప్పేసి లడాయి సారు బడాయి పప్పు ఏం డ్రెస్ కిరసనాలు పోసి పెట్టేశారు. తిన్నారా ఇద్దరు బాగానే ఉన్నారు, 3 మంచాలే ఖర్చుకున్నారు. మరి అసలే పొద్దున సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళమని చెప్పేసి 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన 6 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని సూటిగారం తొక్కాలు తీసుకొని జీడిపప్పు అని జీబేసుకుంటాను వెళ్ళారు. జీడిపప్పు అని జీబులో డీజిల్ అయిపోయి చెప్పేసి జీబీలు కృష్ణనగర్లో పడిపోతే మేము వచ్చి ఇక్కడ పడిపోయాం. మరి మా ఇంట్లో బంగారం బాట్లాడుతుందండి, 2 ఏట్లు ఆడుతుంది, లక్ష్మణ్ తూట్లాడుతుంది. గుమ్మడికి అంత బంగారం ఉంటే ముట్టుకుందని చెప్పి చెత్త కుప్పలో పడేసాం, కోడి పిల్లలు ఒక లెక్క ఇచ్చేసాం. మరి మీరు 50 100 ఇస్తే పోతా కాకినాడకి కాపీ తాగి కలెక్టర్ గారితో చెప్పి ఆంధ్ర పేపర్లో అక్షరాలు లేకుండా రేపు ఆంధ్ర జ్యోతి తెప్పిస్తాం.